తనను కెనడా వెళ్లకుండా ఆపిన రోహిణి బండారం బయటపెట్టిన కల్పన షాక్లో ప్రభావతి మానోస్. ఎందుకు కల్పన రోహిణి బండారం బయట పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తను కెనడా ఎందుకు వెళ్ళలేకపోయింది? మరి రోహిణికి దానికి ఏంటి సంబంధం? మనోజ్ ప్రభావతి ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కల్పన ఇవ్వాల్సిన డబ్బుకి షూరిటీగా బాలుతో సంతకం పెట్టించింది. ఇక లోపలికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో బాలు మనోజ్ని రోహిణిని చూసి మీరేంటి ఇక్కడున్నారు అని అంటే, నువ్వేంట్రా ఇక్కడ అనగానే, నా బండి అదే మీనా బండి పోలీసులు ఎత్తుకొచ్చారు అందుకే వచ్చాను అంటాడు. మేము ఒక వేరే గొడవలో వచ్చాంలే అని చెప్పని అంటూ ఉంటే ఇక కల్పన, ఇదిగోండి నాకు ఇతను షూరిటీ పెట్టాడు అనగానే, ఒరేయ్ ఏంట్రా నువ్వు 40 లక్షలకి షూరిటీ పెట్టడం ఏంటి అని చెప్పని అంటే, 40 లక్షలేంటి అంటాడు బాలు. 40 లక్షలు ఏంటి ఏంట్రా, నా దగ్గర నుంచి 40 లక్షలు ఎత్తుకుపోయింది ఈ దెయ్యమే అని చెప్పని అనగానే రోహిణి వంక చూస్తూ ఉంటాడు బాలు. అవును బాలు, ఇదిగో ఈ రాక్షసే 40 లక్షలు పట్టుకుపోయింది. ఇప్పుడు ఇమ్మంటే తెలిసిన వాళ్ళతో సంతకం పెట్టిస్తాను ఇస్తాను అంటోంది. నీతో సంతకం పెట్టించుకొచ్చింది అనగానే, మరి నాతోటేంటి, నేను ఇక్కడ ఒక ఫ్లాట్ కొంటున్నాను దానికి సంబంధించి షూరిటీ కావాలి అని చెప్పింది అనగానే, ఈ ఫ్రాడ్ దాని మోసంలో నువ్వు పడిపోయావా అంటుంది రోహిణి. సర్లే సారు, నేనైతే సంతకం పెట్టింది ఆవిడ గురించి కాదు, నా బండి తీసుకోవటం కోసం అని చెప్పేసి ఈ ఎస్ఐకి చెప్తాడు బాలు. ఇక బండిచ్చి పంపిస్తారు. ఇక రోహిణి, సార్ తను డబ్బు కట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు, నేను దీనికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పని అనగానే, అవసరం లేదమ్మా మేమే వెళ్ళనివ్వం, పాస్పోర్ట్ మీద మేము స్టాంపు వేసి ఆపేస్తాం అని చెప్పని అంటారు. దాంతో ఇక కల్పన, ఏం సార్ ఇది, ఆవిడేదో చెప్తే మీరు నన్ను కెనడా వెళ్లకుండా ఆపేస్తే అక్కడ నా బిజినెస్ ఎంత దెబ్బతింటుందో తెలుసా అని చెప్పానంటే, ఏం బిజినెస్ నంగనాచి, మా డబ్బులతో పెట్టిన బిజినెసే కదా, ముందు మా డబ్బులు మాకు ఇచ్చి కదులు అని చెప్పని అంటుంది. దాంతో ఇక కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కల్పన కెనడా వెళ్లాల్సినటువంటి టైం కూడా అయిపోతుంది. ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక కల్పన సైలెంట్గా ఊరుకుంటుంది. ఇక అలా ఊరుకున్న తర్వాత బాగా ఆలోచిస్తుంది. ఈ రోహిణి అన్ని విషయాలు తెలిసే మనోజ్ని పెళ్లి చేసుకుంది అంటే కన్ఫామ్గా ఈ రోహిణి వెనక ఏదో కథ ఉంటుంటుంది. దీని కథ మొత్తాన్ని కదిపేస్తాను, దీని తేనె తుట్టుని కదిపి దీని ఇంట్లోనే అందరి ముందు దీని పరువు తీస్తాను అనుకుని ఇక రోహిణి గురించి ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా కల్పన గోవర్ధన్ని కలుస్తుంది. అలా కలిసేసరికి గోవర్ధన్ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్నటువంటి కల్పన ఇక వెంటనే రోహిణి తన పుట్టింటికి వెళ్లేలా చేస్తుంది. ఎందుకంటే రోహిణికి ఫేక్ కాల్ చేసి మీ అమ్మగారికి బాగోలేదు అని చెప్పి విద్య చెప్పినట్టుగా చెప్పేసరికి ఇక గబగబ రోహిణి ఊరుకు బయలుదేరుతుంది. అక్కడ సుగుణమ్మని ఇంకా చింటూని చూసి మాట్లాడి, బానే ఉన్నావా, మరి నాకు ఫోన్ వచ్చిందమ్మా అనగానే, అప్పుడెప్పుడో చేయమని చెప్పాను, విద్య ఇప్పుడు చేసిందేమోలే అంటుంది వాళ్ళమ్మ. ఇక అక్కడ నుంచి బయలుదేరిపోయిన తర్వాత అప్పుడు రోహిణి గురించి మొత్తం కల్పన కన్ఫర్మ్ చేసుకుని ఇక మనోజ్కి కాల్ చేసి, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఏంటో చెప్పు అంటే, నీ పెళ్ళం లేకుండా వస్తే నీకు చాలా విషయాలు చెప్తాను అంటుంది. మళ్ళీ నన్ను మోసం చేద్దామనా అంటే, ఒరే పిచ్చోడా, నేను కాదురా నిన్ను మోసం చేస్తోంది, నీ పెళ్ళామే, నీకు తెలియని చాలా పెద్ద రహస్యాలే దాని వెనక దాగునున్నాయి అని చెప్పనంటే, నా రోహిణి చాలా మంచిది, నువ్వు అలా మాట్లాడుకో అంటే చూపిస్తా దాని మంచితనం దా అని చెప్పని అంటుంది. సరేనని మనోజ్ వెళ్తాడు. వెళ్ళేసరికి తనకి ఎవరు లేరా అంటే, వాళ్ళ నాన్నున్నాడు, మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి తెలుసా, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు, ఆయన వచ్చాక మాకు బోల్డ్ అంత ఆస్తి కలిసి వస్తుంది అంటాడు. అవునా, నాన్నున్నాడా నాన్న, దా వాళ్ళ నాన్నని వాళ్ళ బిజినెస్లని నేను చూపిస్తాగా దా అని చెప్పి మనోజ్ని తీసుకుని రోహిణి వాళ్ళ ఊరు అంటే సుగుణమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడ సుగుణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అల్లుడు గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పనంటుంది సుగుణమ్మ గబుక్కున. అనేసరికి అల్లుడు గారా అని అంటాడు. అదే అదే బాబు మీరేంటి ఇక్కడికి వచ్చారు అనబోయి అల్లుడు గారు అనేశాను అనగానే, ఇంకా ఎందుకమ్మా దాస్తావు, ఆయన నీ కూతురు భర్త అనే విషయం నీకు తెలుసు కాబట్టి మనసులోంచి అసలు వరుస బయటకు వచ్చింది అనగానే, నువ్వెవరమ్మా అంటే, అన్ని నిజాలు తెలిసిందాన్ని, ఆ నిజాలు మనోజ్కి తెలిసేలా చేయటానికి ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ఉంటే, మనోజ్ ఈవిడ రోహిణి వాళ్ళ అమ్మ, ఆ పిల్లాడెవరో తెలుసా, రోహిణి మొదటి పెళ్లి జరిగినప్పుడు అప్పుడు పుట్టిన బిడ్డ అని చెప్పని అంటే, ఏంటి రోహిణికి మొదటి పెళ్ళ బిడ్డ, ఈవిడ రోహిణి వాళ్ళ అమ్మ,
ఈవిడ చాలాసార్లు మా ఇంటికి వచ్చిందే అని చెప్పని అంటే వచ్చారు కానీ అందరూ కలిసి డ్రామా ఆడారా అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా మనోజ్ సుగుణమ్మని నిలదీసేసరికి నిజం చెప్పేస్తుంది. వెంటనే ప్రభావతికి ఫోన్ చేసేసరికి ప్రభావతి ఆగ మేఘాల మీద బాలు కారులో సుగుణమ్మ వాళ్ళు ఊరు చేరుకుంటుంది. అక్కడికి వచ్చి విషయాలు మొత్తం కన్ఫర్మ్ చేసుకుని ఇక కార్ ఎక్కి హుటాహుటిన హైదరాబాద్కి రాజమండ్రికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రోహిణికి మొదలవుతుంది చెర. అప్పుడు ఫోన్ చేస్తుంది కల్పన. నన్ను కదపకే అన్నా, కదిపావుగా, ఇక ఇప్పుడు నీకు జీవితాంతం ఉంటుంది చెర. నేను 40 లక్షలు ఇచ్చి వెళ్తా, కానీ దానికి బోనస్గా నీ లైఫ్ని తునాతునకలు చేసేసి వెళ్తున్నా, చూసుకో అని అంటుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి చెర మొదలవుతుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి బండారం ఎలా బయటపడబోతోందో, కల్పన కెనడా వెళ్ళడానికి ముందు డబ్బిస్తుందో లేదో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే